BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే. ఈ రోజుల్లో ఎవరి మాట ఎవరు విన్నా వినకపోయినా విశ్వంతో కనెక్ట్ అయితే విశ్వం మన మాట వింటుంది అని చెప్పేసి మీరు చెప్తూ వస్తున్నారు. అవును. అయితే ఇక్కడ భర్తలకు భార్యలు ఏమేమి చెప్పాలి, వాళ్ళు వినేటట్టుగా చెయ్యాలన్నది కూడా మాకు తెలియజేస్తారు. ఏ భర్త ఏ భార్య మాట వింటాడు? ఇటువంటి భయంకరమైన క్వశ్చన్ నాకు ఇచ్చి ఆన్సర్ ఇవ్వమంటే నేను ఎలా ఇస్తాను చెప్పు? కావాలమ్మా, ప్లీజ్ మా బట్టలు మా కంట్రోల్ లో పెట్టుకో. మీరు ఇప్పుడు పెట్టుకుంటున్నారు, మా కాలంలో అసలు లేదు. అప్పుడంతా మేల్ డామినేషన్. ఆమె ఏదన్నా చెప్పాలి అని అంటే బెడ్రూమ్ లోకి వెళ్ళినప్పుడే చెప్పాలి, ఛాన్స్ ఉండేది కాదు. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు టచ్ చేసుకొని నడవకూడదు, ఇద్దరు కలిసి వెళ్ళకూడదు, ఒకే చోట కూర్చోకూడదు. పూర్వకాలం రూల్స్. ఇప్పుడు మీరు ఇంకా రాసుకొని పూసుకొని అరే వరేనన్నా పిలుస్తున్నారు. నువ్వు అడక్కడక్క నన్ను అడిగా మేమేమన్నా మాట్లాడుతా వింటున్నారా అండి? మేమేమన్నా వింటూనే చెప్పు అనగానే భయపడి చెప్పాల్సింది నోరు మూసుకొని ఇక చెప్పకుండా వెళ్ళిపోతుంది పెళ్ళ. పూర్వకాలం 60 ఏళ్ళ 70 ఏళ్ళ ఉన్నోళ్ళ వ్యవహారం గురించి చెప్తున్నా. ఇప్పుడు జనరేషన్ చాలా మారింది. కాస్త ఆడపిల్లలకు కూడా ఈక్వాలిటీ ఇస్తున్నారు. ఇప్పుడున్న మగపిల్లలు కాస్త వింటున్నారు. ఇంకా ఆడపిల్లలే అరే ఒరే అని చక్కగా పేరు పెట్టి పిలుచుకొని, అప్పుడంటే పెద్దవాళ్ళు ఏమండి అంటే, అప్పుడు నాకు తెలియక నాన్న నేను ఒక నిజం చెప్పేస్తా నీకు. తెలంగాణ పోరి ఆంధ్ర పోరగాడు మా ఆయన. 60 ఏళ్ల క్రితమే మేము సమైక్యాంధ్ర. పెళ్ళైన కొత్తలో ఏమండి అనడం నాకు రాకపోయేది, ఏమయ్యా అనేదాన్ని. ఎట్లా కనపడుతున్నా నీకు, మనోళ్ళ కనిపిస్తున్నానా అనే. అదేంటి నేను ఇంత ప్రేమగా ఏమయ్యా అని పిలుస్తుంటే ఆయన నన్ను పనోళ్ళ పిలుస్తున్నావా అని పిలుస్తున్నాడు. ప్రతి మాటకి వ్యంగ్యంగా సమాధానాలు వచ్చేవి. నాన్న భయపడేదాన్ని, నేను ఎట్లా మాట్లాడితే వీళ్ళకి నచ్చుతుంది అని. కాబట్టి మాటకి యాసకి కూడా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈస్ట్ గోదావరి వాళ్ళకి కృష్ణా జిల్లా వాళ్ళకి కుదరదు. తర్వాత ఇక్కడ తెలంగాణ ఏరియాలో కూడా కొన్ని రకాలైన యాసలు భాషలు చాలా డిఫరెంట్. భాష ఒకటే ఉన్నా యాసలో డిఫరెన్స్ ఉంటుంది బాబు. ఎలా పిలిస్తే అతనికి నచ్చుతుందో తెలియదు. ఎందుకంటే రాయలసీమలో ఒక తీరు మాట్లాడతారు ఏమ్మా, మళ్ళీ అంటేనేమో ఈ కడపలో వేరే తీరు మాట్లాడతారు, మళ్ళీ అనంతపురంలో యాసలో డిఫరెన్స్ ఉంటుంది. అదే ఖమ్మంలో వేరే తీరు ఉంటుంది, నిజామాబాద్ లో వేరే తీరు ఉంటుంది, మహబూబ్ నగర్ లో యాసలో డిఫరెన్స్ ఉంటుంది. వంటల్లో కూడా డిఫరెన్స్ ఉంటాయి. వంటల్లో కరెక్ట్ మా అమ్మలాని వంట చేయలేదని విడాకులు తీసుకుంటారే బాబు. అదేమో ఈస్ట్ గోదావరి పిల్ల ఉంటుంది, వీడేమో తెలంగాణ పొరగాడ అయి ఉంటాడు. తెలంగాణలో వాళ్ళకు ఉప్పు కారం వేసి మసాలా వేసి గిట్టిట్టిట్టు చేయాలి. ఆ పిల్లకి రాదు. ఆ పిల్ల పెరిగిన వాతావరణంలో తను ఎలాగ జీన్స్తో వచ్చిన దాంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఏం పెట్టినో అదే తినదు, అదే వండడం నేర్చు. సాంబార్ వాళ్ళ అమ్మలాగా చేయలేదని విడాకులు తీసుకున్నారే బాబు. అయ్యయ్యో, మా అమ్మలాగా నువ్వు చికెన్ వండలేదని ఎత్తి పగలగొట్టాడే పెళ్ళాంది ఒక మొగుడు. కాబట్టి భాష, యాస, ఫుడ్, ఇన్ని డిఫరెన్స్ మధ్యలో ఇద్దరు దంపతులు కలిసి ఒక కుటుంబంలో నిలబెట్టి అటు అత్తింటి వాళ్ళను ఇటు పుట్టింటి వాళ్ళను వీళ్ళిద్దరు కలపాలమ్మా బాబు కదా. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు అనేవాళ్ళు ఎలా ఉండాలి అంటే ఓపెన్ మైండ్తో ఉండాలి. భర్త ఆరోగ్యం గురించి భార్య ఆరోగ్యం గురించి భర్త ఫస్ట్ పట్టించుకోవాలి, ఆరోగ్యాన్ని ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత రెండవది ఏంటంటే ఆహార వ్యవహారాల్లో ఎలాంటి ఫుడ్ తన భర్త తింటాడో తనకు తెలియాలి, తన భార్య ఏం తింటుందో తనకు తెలియాలి. తర్వాత కమ్యూనికేషన్ చేసుకోగలగాలి. నేను ఇలా ఉంటే ఆనందంగా ఉంటాను, నా భార్య ఎలా ఉంటే ఆనందంగా ఉంటుంది అన్న సంగతి పురుషుడు కొంచెం బుర్ర దమాక్ పెట్టి ఆలోచించాలి. నేను కొన్ని మీటింగ్స్కి వెళ్తుంటానన్నా, వెళ్ళి సరదాగా మాట్లాడుతుంటాను అందరితోటి. ఇలాగే నాకేమో వీళ్ళు వేరు వాళ్ళు వేరని నాకు తెలియదు. కాస్త చనువుగా ప్రేమగా మాట్లాడతా కాబట్టి అందరు నన్ను చులకనగా చూస్తారు. ఈమె ఈజీ, ఎట్లుండాలంటే ఇట్లుండాలి నేను అనుకుంటే అని గౌరవిస్తుంది లోకం. కాదు, ప్రేమగా ఉంటా నేను. వాళ్ళందరి దగ్గరికి పోయి అడుగుతుండే, మీ భార్యకి వాళ్ళు ఏమన్నా ఇష్టమని అడిగారండి, ఏమన్నా ఇష్టమైన ఆహార పదార్థం ఏం తింటుందో చెప్పండి అని అడుగుతుంది. ఏమమ్మా నాకు ఇది చేయంట ఆమె చేస్తుంది కానీ ఆమె అభిప్రాయాన్ని నేను అడగలేదు. మళ్ళీ ఇంకో మీటింగ్ లోకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇంకొంతమంది మగాళ్ళని అడుగుతా,
ఏమండి ఎక్కడికన్నా వెళ్ళి తీసుకెళ్ళమని మీ ఆవిడకి ఏ ప్లేస్ ఇష్టం మా చుట్టాలింటికి పిల్లల్ని తయారు చేయంటాను, ఆమెను తీసుకొని పోతా కానీ ఆమెడికి రమ్మంటే నేను పోను. ఆమె ఇష్టాలతో సంబంధం లేదు. అట్లాంటప్పుడు నువ్వు ఇంకా మొగుడికి మాట్లాడమని నన్ను మాట్లాడమంటావా ఇప్పుడు? ఎలా మార్చుకోవాలి? ఇంత పెద్ద టాపిక్ ఇచ్చిన మాట్లాడమంటున్నావా ఇప్పుడు? ఏ భావాలైతే మనసులో ఉన్నాయో ఇలా ఓపెన్ గా మాట్లాడుకోగలగాలి భార్యాభర్తలు ఇద్దరు. మనసు విప్పి మాట్లాడుకోగలగాలి. సెక్స్ పరంగా కానీ, సాంసారిక పరంగా కానీ, శారీరకంగా కానీ, వ్యావహారిక జ్ఞానంలో కానీ నాకు ఇంత డబ్బు వచ్చింది, నేను ఇలా ఖర్చు పెట్టాలనుకుంటున్నానని భార్యను అడగాలి. తప్పేమీ కాదు. భార్య ఒకవేళ తను దుబారా ఖర్చు చేస్తుంది, నా దగ్గర డబ్బు ఉందంటే ఇంకో ఖర్చు చేస్తుంది అనుకుంటే తాను స్వీయ నిర్ణయ శక్తితో చెప్పకుండా ఆ పని చేసి చెప్పాలి. భర్తనే ఇలా ఉంటే భార్య కూడా మొత్తం ఓపెన్గా చెప్పకుండా తను సంసారాన్ని నడుపుతూ అవసరం ఉన్న టైంలో తన ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేస్తూ పోవాలి. భార్యాభర్తలు ఇద్దరిలో ఫుల్ స్వీయ నిర్ణయ శక్తులు అనేవి ఉండాలి. ఎందుకంటే అటు కుటుంబము ఇటు కుటుంబమును కలపాలి. తన పిల్లల జీవితాన్ని ఒక వ్యక్తిగత మంచి పౌరులను మనం సమాజానికి ఇవ్వాలి. ఏంటే మీ అమ్మ చెప్పలేదా, మీ నాయన చెప్పలేదా అని ప్రతోళ్ళు అమ్మ నాయననే తిడతారు కదా. మా డ్రైవర్కు పెళ్ళి అవుతుంది, వాడు రాత్రి 10 గంటలకు కానీ పొద్దున్న లేవడు, 10కే వస్తారమ్మా అంటాడు. తొందరగా రా నాన్న వాకింగ్ అంటే రాడు. అలాంటి ఆ పిల్లగాడికి రేపు 4th ఏమో పెళ్ళి ఉంది వాడికి. అమ్మ నాకు భయం అవుతుంది అంటే ఫస్ట్ నువ్వు పొద్దున్నే లేవు కదరా, ఆమెను నువ్వు 6 గంటలకు లేవమంటే మాత్రం దెబ్బలు పడతాయిరో ఏదో పాట వచ్చిందిగా, అంతే దెబ్బలు పడతాయి. ఎందుకు పడతాయి నాన్న, నీ కొడుకును లేపవు గానీ నన్ను ఎందుకు లేపుతావు అని మీ అమ్మని అంటుంది. ఏమి నీ కొడుకును పొద్దున్నే లేపడం అలవాటు చెయ్యలేదా అంటుంది అమ్మ. ఎవరికి వచ్చిందిరా, ఇప్పుడు నువ్వు చేసే కార్యక్రమానికి మీ అమ్మ తిట్లు తినాల్సి వచ్చింది కదా. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకొని ఆలోచించుకోవాలి. సంపాదించగలిగే స్త్రీ ఉంటే పురుషుడు మిగతా వ్యవహారాన్ని చూసుకోవాలి. ఏమ్మా ఈరోజు ఇద్దరూ సమానమే, తప్పేమీ కాదు. ఇల్లు ఉడుస్తూ గిన్నెలు తోముతున్నంత మాత్రాన నేను చేసింది తప్పు అని కాదు. యుఎస్ను వెళ్ళినప్పుడు ఈక్వల్గా వర్క్ చేసుకుంటారు నాన్న. ఇల్లు ఉడవడము, గిన్నెలు తోమడము, పిల్లల్ని చూసుకోవడము, ఇద్దరు అమ్మాయి అబ్బాయి. ఎందుకంటే తన్నుకున్నా కూడా 3వ మనిషి ఇన్వాల్వ్మెంట్ వచ్చి గొడవలు జరిగే అవకాశం లేదు. అందుకని ఇండియా కంటే యుఎస్ లో చాలా బాగా అన్యోన్యంగా కలిసి ఉంటారు. అదే ఇండియాలో పనిచేస్తుంది, అదేంటి ఆడదానిలాగా నువ్వు ఎట్లా పని చేస్తున్నావు, ఆ పక్కింటామనో ఎక్సో అత్తనో మామనో తల్లిదండ్రి అనకపోయినా పక్కోళ్ళు ఎవరన్నా ఆడపడుచన్నా వీడిలో మార్పు వచ్చి డామినేషన్ గా ఉండాలి మొగోడు. మొగోడు అంటే ఆడది అంటే ఏమిటి, ఈ రోజుల్లో అణగారినటువంటి వ్యక్తి స్త్రీ అని ఇండియాలో భావన. ఒక లేబర్ ను చూసి తనకంటే తక్కువ స్థాయిలో వర్క్ చేసే వర్కర్స్ లాగా భార్య అంటే ఏ కోపం వచ్చిన పెళ్ళానే తిడతారు. నాన్న ఇప్పుడు కూడా మన ఇండియాలో అందరినీ చూస్తుంటేనే అందరు అట్టాగే మాట్లాడతారు. లేదు, ఈక్వల్ గా ఉండాలి. ఆమె కూడా సమానమైన శక్తి. కాబట్టి అర్ధనారీశ్వరుని మనకు విశ్వంలో ఇచ్చాడు. ఇదంతా పురుషుడు నాన్న, ఇదంతా స్త్రీ తల్లి. అర్ధనారీశ్వరుని ఇచ్చి అర్ధనారీశ్వర స్తోత్రం చదవమంటారు భార్యాభర్తలు కొట్లాడితే. నా బొంద ఏం లేదు, ఇది పురుషుడు ఇది స్త్రీ అన్ని, ఈ విశ్వం మొత్తం స్త్రీ శక్తి పురుష శక్తి ఈక్వల్ గా ఉంది. ఆ ఈక్వల్ గా ఉన్నదాన్ని ఈమె ఎంత ప్రేమ చేయాలనో అతను అంత ప్రేమ చేయాలి. ఈయన ఎంత ఇస్తాడో ఆమె అంత ఇవ్వాలి. ఈ షేరింగ్ ఎవ్రీథింగ్ అనేది ఇందులో సబ్జెక్ట్ అర్థమైంది కదా. మొత్తము ఏమిస్తావో అదే పొందుతుంది. భార్యాభర్తలు ఇద్దరు అనేది ఈ ప్రకృతి అంటే విశ్వము. ఈ విశ్వంలో సరి సమానమైన శక్తులు ఉన్నాయి. నీవిస్తే వస్తుంది. అలాగే భార్యను భర్త, భర్తను భార్య అవగాహనతో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకొని, ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ను గుర్తుపెట్టుకొని, వాళ్ళ ఉద్యోగము అర్హతలు శారీరక ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని మేము ఇంత పని చేయగలం, ఇంతే చేస్తాం. వాడెవడో ఫ్రెండ్ చెప్పి నేను పోయి బిజినెస్లో పెట్టుబడి పెట్టి పెళ్ళడానికి ఒక్క మాట చెప్పడు. అయిపోయిన తర్వాత దాని దగ్గరకు వచ్చి ఏమేని బంగారం ఇస్తావా, నాకు మన ఆస్తి అమ్ముకుందామా, అప్పుడు చెప్తాడు. తన కష్టం వచ్చినప్పుడు పెళ్ళానికి వచ్చి చెప్పుకుంటారు కొంతమంది మగవాళ్ళు. దట్ ఈస్ రాంగ్. ఏదైతే చేయదలుచుకున్నారో ఇద్దరితో సలహాలతో జరిగితే అన్యోన్యతగా ఉంటారు నాన్న. ఎప్పుడు ఈ విశ్వము ప్రేమనిస్తూనే పోతుంది. ఏ భర్త అయితే భార్యను సరిగ్గా చూడడో వాళ్ళ పిల్లలు కూడా అలాగే డైవర్స్ వచ్చేస్తుంది. ఈ విషయం తన భార్యను ఎలా చూస్తున్నాడో తన పిల్లలకు అదే జీవితం వస్తుంది. రోల్ మోడల్స్ కదా పిల్లలకి అమ్మ నాన్న అంటే. ఇతను భార్యను విమర్శించాడనుకో, విమర్శించే అల్లుడే దొరుకుతాడు. ఇతను భార్యను
కొట్టి తిట్టి హరాస్ చేశాడు అనుకో, అలాంటి అల్లుడే దొరుకుతాడు. అల్లుడు లేడు, ఇద్దరు కొడుకులే ఉన్నారనుకో, దాని తల్లికి కానీ చెల్లికి కానీ తను ప్రేమించే మనిషికి ఇలాంటి కష్టం వచ్చి మళ్ళీ బాధపడతాడు. భార్యను ఎట్టి పరిస్థితుల్లో కూడా, కొంతమంది తెలుసా భార్యని దేవతగా ఆరాధిస్తారు నాన్న. చాలా గొప్ప ఫ్యామిలీస్ ఉన్నాయి, చాలా గొప్ప ఫ్యామిలీస్ ఉన్నాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి. భార్య అనేది ఒక దేవత, శక్తి స్వరూపిణి. శివుడికి తక్కువ శక్తి ఉంది కాబట్టి అమ్మవారిని కంటే భార్య ఇన్ని రకాలుగా పనిచేస్తుందమ్మా. మహిళా దినోత్సవం కూడా వస్తోంది, అనితర సాధ్యమైనటువంటి పనులు కూడా మహిళ చేస్తోంది. పురుషుడు దానికి ఈ రోజుల్లో సహాయ సహకారాలు కూడా అందిస్తున్నారు. ఇంకా మంచిగా అన్యోన్యతతో ఉండాలని, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ చేసుకొని, కూర్చొని కమ్యూనికేషన్ పెంచుకొని, ఒకళ్ళతో ఒకళ్ళు ఆలోచనలను షేర్ చేసుకొని ఆనందంగా సంతోషంగా వాళ్ళు ఉంటే వాళ్ళని చూసి పిల్లలు రేపొద్దున జనరేషన్ హ్యాపీగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. ఎప్పుడు వాళ్ళు జరిగిపోయిన వాటిని గురించి ఎప్పుడో కొట్లాడతారు. భార్యాభర్తలు కొట్లాడకుండా కలిసే ఉండాలి, ప్రేమగా ఉండాలంటే ఏం కుదరదు, వస్తాయి. ఎప్పుడైతే కొట్లాడినో ఆ సెకండే మర్చిపోయి నిమిషంలో కలిసిపోవాలి. ఆ చూసి పిల్లలు నేర్చుకోగలగాలి. బయట ఉండే వాళ్ళందరూ అనుకోవాలి ఇప్పుడు వీళ్ళు విడిపోతారా ఏమి, కానీ ఆ సెకండ్లోనే వాళ్ళు కలిసిపోవాలి. అదే జీవితం తల్లి. నిజంగా పెళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో బాగా వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళందరూ కూడా షేర్ చేసి తీరాలి. ఎందుకంటే ఒక భార్య భర్తకి భార్య ఎలానో భార్యకి భర్తను అలానే. సో మీరు అన్నట్టుగానే వాళ్ళు తగిన జాగ్రత్తలు, కాసేపు మాట్లాడుకోవడం, వ్యూస్ షేర్ చేసుకోవడాలు, ఇవన్నీ చేసుకుంటే అన్యోన్యంగా ఉంటారని చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.